Hi everyone, welcome to my channel Chemistry SF. Those who are new here, myself Subbaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నది ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 11th క్లాస్ కెమిస్ట్రీ అంటాం. అందులో కెమికల్ ఈక్విలిబ్రియం అనే చాప్టర్లో రిలేషన్ బిట్వీన్ కేపీ కేసీ. కేసీ అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మోలార్ కాన్సంట్రేషన్స్, కేపీ అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్షియల్ ప్రెజర్స్. ఈ రెండింటి మధ్య రిలేషన్ తీసుకురావాలి. సో ఆ రిలేషన్ ఏంటి, అందులో ఉన్న టర్మ్స్ ఏంటి, ఓకేనా, అదేంటో చూద్దాం. చూడండి. సో ద రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ ఈజ్ గివెన్ యాజ్ కేపీ ఈజ్ ఈక్వల్స్ టు కేసీ ఇంటూ ఆర్టీ హోల్ పవర్ డెల్టా ఎన్. ఇది కేపీకి కేసీకి మధ్య ఉన్న రిలేషన్, ఓకేనా. సరే, ఇక్కడ ఈ టర్మ్స్ ఏంటి, ఇవి మనం తెలుసుకోవాలి. ఇంపార్టెంట్, ఇది రిలేషన్ పైన ప్రాబ్లమ్స్ అడుగుతుంటాడు, క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు గ్యాస్ కాన్స్టెంట్, ఆర్ ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటారు. క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్స్ టు అబ్సల్యూట్ టెంపరేచర్, అబ్సల్యూట్ టెంపరేచర్. అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే టెంపరేచర్ ఇన్ కెల్విన్ స్కేల్ అది, ఓకేనా. మరి కేపీ అంటే తెలుసు, కేసీ తెలుసు. డెల్టా ఎన్, డెల్టా ఎన్ ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్. అయితే అవి ఎలా ఉండాలి, మస్ట్ బి గ్యాసెస్, మైనస్ టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్ మస్ట్ బి గ్యాసెస్. అంటే టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ ప్రోడక్ట్స్ మైనస్ టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ రియాక్టెంట్స్ అని దాని అర్థం. అంటే ఎలా రాయొచ్చు అంటే డెల్టా ఎన్ వాల్యూని టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ products minus total number of moles of gaseous reactants. అర్థమైందా? ఇది నేనా డెల్టా ఎన్ వాల్యూ. సరే, డెల్టా ఎన్ వాల్యూ చేంజ్ అయితే కేపీ కేసీ మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ కేస్, ఇఫ్ డెల్టా ఎన్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ డెల్టా ఎన్ వాల్యూ అంటే ప్రోడక్ట్ రియాక్టెంట్ల టోటల్ మోల్స్ డిఫరెన్స్ 0 అయిపోతే, అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ రియాక్టెంట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ ప్రోడక్ట్ ఈక్వల్ అయితే, దెన్ కేపీ ఈజ్ ఈక్వల్స్ టు కేసీ. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే H2 గ్యాస్ కంబైన్స్ విత్ అయోడిన్ వేపర్స్, we get hydrogen iodide gas, HI gas. సో 2HI, H2 I2, 2 ఉన్నాయి కదా. సో ఇప్పుడు గ్యాసియస్ ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? HI అనేది ప్రోడక్ట్ గ్యాసియస్ స్టేట్లో ఉంది. సో గ్యాసియస్ ప్రోడక్ట్ ఎవరంటే HI. ఎన్ని మోల్స్ ఉంది? 2 మోల్స్, ఓకేనా. సో డెల్టా ఎన్ వాల్యూ ఇజ్ ఈక్వల్ టు 2 మోల్స్ మైనస్ గ్యాసియస్ రియాక్టెంట్లో టోటల్ మోల్స్. ఇది గ్యాసే, ఇది గ్యాసే, 1 మోలు 1 మోలు. సో 1 + 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇలాంటి రియాక్షన్కు కేపీ కేసీ రెండు ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. సపోజ్ ఇఫ్ డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు పాజిటివ్, దెన్ కేపీ కేసీ రిలేషన్ ఎలా ఉంటుంది? చూడు, డెల్టా ఎన్ పాజిటివ్, ఓకేనా, అంటే ఈ వాల్యూ పాజిటివ్. ఈ వాల్యూ పాజిటివ్గా ఉంది అంటే అర్థం ఏంటి? కేపీకి ఈక్వల్ అవ్వడానికి కేసీని ఒక పాజిటివ్ వాల్యూతో మల్టిప్లై చేస్తున్నాం, అప్పుడు ఇది దీనికి ఈక్వల్ అవుతుంది. అంటే ఇది స్మాలర్ అనే కదా. సో కేపీ గ్రేటర్ దాన్ కేసీ. ఎగ్జాంపుల్ చూడు, phosphorus pentachloride PCl5, a gas which on dissociation give PCl3 gas and Cl2 gas, ఓకేనా. ఇక్కడ డెల్టా ఎన్ మెజర్ చేద్దాం. గ్యాసియస్ స్టేట్లోనే ఉన్నాయి ప్రోడక్ట్లు రెండు. ఇది 1 మోలు, ఇది 1 మోలు. సో 1 + 1
మైనస్ గ్యాసియస్ రియాక్టెంట్. ఇది గ్యాసే, ఒకటే మోలు. సో 2 - 1 అంటే +1. సో అలా పాజిటివ్ ఉన్నప్పుడు KP గ్రేటర్ దాన్ KC. ఓకేనా? సరే, బాగుంది. మరి ఒకవేళ ఆ డెల్టా ఎన్ వాల్యూ నెగిటివ్ అయితే పరిస్థితి ఏంటి చూద్దాం. అది కూడా దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇఫ్ డెల్టా ఎన్ వాల్యూ ఇజ్ ఈక్వల్స్ టు నెగిటివ్, దెన్ వాట్ ఇస్ ద రిలేషన్? KP లెస్ దాన్ KC, అంతే కదా? సో పాజిటివ్ అయినప్పుడు గ్రేటర్ దాన్ అయినప్పుడు, నెగిటివ్ అయినప్పుడు లెస్ దాన్ అవుతుంది. ఇది నెగిటివ్ అంటే ఏమని? KC/RT పవర్ పాజిటివ్ డెల్టా ఎన్ అని రాసుకోవాలి. అంటే KCని సర్టెన్ పాజిటివ్ వాల్యూతో డివైడ్ చేస్తే దీనికి ఈక్వల్ అవుతుంది, అంటే KC పెద్దగా ఉందని. ఓకేనా? నథింగ్ టు కన్ఫ్యూజ్. ఓకేనా? ఇక నథింగ్ టు వర్రీ, ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. మళ్ళీ ఈ డెరివేషన్ల పైన కూడా ప్రాబ్లమ్స్ చేద్దాం ఇంకో వీడియోలో. సో కొన్ని క్వశ్చన్లు ఇస్తాడు, ఇట్లా డెరివేషన్ తీసుకురమ్మంటాడు, రిలేషన్ తీసుకురమ్మంటాడు. ఎలా చేస్తామనేది కూడా చెప్తాను. సరే, ఇక్కడ దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. వన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఓకే, ఏంటంటే నైట్రోజన్ గ్యాస్ కంబైన్స్ విత్ హైడ్రోజన్ గ్యాస్, we get ammonia gas 2NH3. దీనికి డెల్టా ఎన్ చూడు. డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని మోల్స్ ఉన్నాయన్న ప్రోడక్ట్స్? 2 moles మైనస్ రియాక్టెంట్. ఇవి గ్యాసే కదా, అన్ని గ్యాసెసే మనం కన్సిడర్ చేయాల్సింది. సో 3 moles + 1 mole, 3 + 1 4, 2 - 4 ఎంత? -2. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2SO2 గ్యాస్ ప్లస్ O2 గ్యాస్ గివ్స్ రైస్ టు 2SO3 గ్యాస్. ఓకేనా? డెల్టా ఎన్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2 moles ప్రోడక్ట్ టోటల్ మోల్స్ కదా, మైనస్ రియాక్టెంట్ 2 mole + 1 mole, 2 + 1 3. సో 2 - 3 -1. సో ఇలాంటి వాటికి KC గ్రేటరు, డెల్టా ఎన్ పాజిటివ్ అయితే KP గ్రేటరు, రెండు ఈక్వల్ అయితే అంటే డెల్టా ఎన్ 0 అయితే, రెండింటి మోల్స్ సేమ్ అయినప్పుడు డెల్టా ఎన్ 0 అవుతుంది. అప్పుడు KP వాల్యూ ఈజ్ ఈక్వల్ టు KC. దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ KP అండ్ KC. సో కొన్ని రియాక్షన్స్ ఇలాంటివి ఇచ్చి KP KCకి మధ్య రిలేషన్ డిరైవ్ చేయమని 4 marks అడుగుతాడు బోర్డ్ ఎగ్జామ్స్లో. సో వాటి గురించి మరొక వీడియో చేద్దాం. ఓకేనా? హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్.